ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల జీవితం ఆదర్శప్రాయమని ప్రభుత్వ విప్ వెములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొనియాడారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ ఆవరణలో జిల్లా ముదిరాజు సంక్షేమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే దంపతుల విగ్రహ స్థాపనకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కాల రాములతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలోనే మహనీయులకు గౌరవం దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కంచెలు తెంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు పెట్టి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రజల కోసం అసువులు బాసిన మహానుభావులను గౌరవించుకోవడం ప్రజా ప్రభుత్వ బాధ్యతని, ఇచ్చిన మాట కట్టుబడి జిల్లా కేంద్రంలో పూలే దంపతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. సమాజంలో అసమానతలు ఉండకూడదని, నిరక్షరాస్యతను రూపుమాపిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని తన సతీమణికి ఓనమాలు నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయురాలిని చేసిన ఘనత పూలేకి దక్కుతుందన్నారు. మహనీయుల ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ వారి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి తరం ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప, ముదిరాజు సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షుడు వంకాయల కార్తీక్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి పరశ హనుమాన్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబైన గోపి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రాగుల రాములు, జిల్లా అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కత్తెర దేవదాస్, మున్నూరు కాపు జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్లూరు చందన, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ అధ్యక్షుడు చప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, వైద్య శివప్రసాద్, సంగీతం శ్రీనివాస్, భీమారం శ్రీనివాస్, ఆడపు చంద్రకళ, శరణ్య, ఆయా కుల సంఘాల పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, ముద్రాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ భూమి పూజకు అన్ని కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మీడియా మిత్రులు, అన్ని సంఘాల అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ప్రతి ఒక్క కుల సంఘం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా పేదల ఆశల జ్యోతులు సీనన్న గారు, మహేందర్ అన్న గారు, నాగుల సత్యన్న గారు, మరి స్వరూపక్క గారు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా, వారందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే 40 సంవత్సరాల నుండి కానిది మరి ఆనాడు ఒకటే ముచ్చట చెప్పడం జరిగింది. ఎప్పుడంటే జ్యోతిరావు పూలే జయంతి నాడు అన్న ఎక్కడో ఒక 4 గోడల మధ్యలో పెట్టుకొని జ్యోతిరావు పూలే వర్ధంతులు, జయంతులు చేసుకుంటున్నాం, మాకు ఖచ్చితంగా విగ్రహం కావాలి, మాకు జాగ కావాలి అన్నప్పుడు నాతోని ఏం మాట్లాడలే. పొన్నం ప్రభాకర్ అన్నతోని పోయి మహేందర్ అన్న, ఇక్కడ ఉన్న నాయకులు, సీనన్న ఖచ్చితంగా నడి పొట్టున మీరు పెట్టాలి జ్యోతిరావు పూలే విగ్రహం అని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన ప్రకారం ఈనాడు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజా ప్రభుత్వంలో మహనీయుల పండుగ అంటే ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం రోజునే ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనాన్ని పెట్టడం జరిగింది. అది మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరు అయినా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మా అన్న ఎమ్మెల్యే గారు, మరి నిజవర్గ ఇన్ఛార్జి గారు, ఇక్కడ ఉన్న సత్యన్న గారు, ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ గారు, ఏ విషయం చెప్పినా అది నెలలు గడుపుడు కాదు, 2 రోజులలోనే పని అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఎక్కడ పెట్టద్దు తమ్మి, ఎక్కడైతే లైబ్రరీ ఉందో అక్కడ పెడితే ఆదర్శంగా ఉంటుంది స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ జాగాను చూసి మరి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ వారికి పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల దుష్ట దురహంకార అవినీతి అక్రమ పరిపాలనకు అంతమొందించి ఈ రాష్ట్రంలో ప్రజా పాలనకు పునాదులు వేసిన ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వం నడవాలి కాబట్టి, ప్రజా పాలన వైపే ప్రభుత్వం అడుగులు వేయాలి కాబట్టి ఆ రోజుల్లోనే ఈ సమాజంలో ఉన్న అనేక నిర్బంధాలను ఎదిరించి భార్యాభర్తలైన జ్యోతి అలాగే సావిత్రిబాయి పూలే గారు ఆ సమాజాన్ని చైతన్యపరచాలన్న ఉద్దేశం కొద్దీ అనేకమైన కష్ట నష్టాలకు వచ్చి ఈ సమాజాన్ని చైతన్యం చేసే దిశగా అడుగులు వేసింది. వాళ్ళ అటువంటి స్ఫూర్తితోనే ఈ దేశంలో అనేక మంది మహానుభావులు ఉద్భవించారు, అనేక మంది జ్ఞానోదయమైనరు. అందుకే అందులో ఒకరు ఇలా మన ఈ చౌరస్తాలో ఉన్న విగ్రహాన్ని ఏదైతే జ్ఞాపకం చేసుకుంటూ ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి, ప్రజలందరూ కూడా
ఈ ప్రభుత్వంలో భాగస్వాములు ఉండాలి, హక్కులు ప్రజలకు ఉండాలి, బాధ్యతలు అధికారులకు ఉండాలనే ఒక స్ఫూర్తితోని ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో బోధించారో ఆ బోధనను తన తాత్వికంగా మలుచుకొని ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన పెద్దలు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగానే అతనికి గురువైన ఈ ఆది దంపతుల యొక్క ఇవాళ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన కొనసాగిస్తున్నారో ఆ ప్రజాపాలనలో భాగంగా ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ రోజు జ్యోతిబా పూలే గారి యొక్క జయంతి ఉత్సవాల్లో నేను పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ అప్పుడే చెప్పినాం, సిరిసిల్లలో జ్యోతిబా పూలే గారి విగ్రహం లేకపోవడం చాలా దుర్మార్గం, దాన్ని మేము తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ రోజు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఇక్కడ స్థాపించి తీరుతామని చెప్పి తెలియజేస్తూ త్వరలో చేస్తాం. అదే మాదిరిగా ఇక్కడ ఇంకా అనేకమైన మహానుభావుల యొక్క విగ్రహాలు రావాలి. ఇలా రాగుల రామని ఇప్పుడు తిట్టుకుంటున్నాడు బయట, వారు కూడా ఒక విన్నపం చేసిండ్రు. ప్రజానాయకులై ప్రజల హక్కుల కొరకు, ప్రజల స్వాతంత్రం కొరకు వారు పోరాడిన వారి యంత్రం కూడా ఉండాలని చెప్పుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ప్రజల కొరకు ఎవరైతే పోరాటం చేసిండ్రో, ప్రజల మధ్యలో ఎవరైతే అసూలు బాసిండ్రో వారి యొక్క తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. వారి విగ్రహాలను చిరస్మరణీయంగా తలుచుకోవడం కొరకు వారు చేసిన సేవలను ఎప్పటికప్పుడు తలుచుకొని భావి తరాలకు అందించజేయడానికి అటువంటి శక్తి, అటువంటి యొక్క శ్రమను తప్పకుండా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఆ బాధ్యత తీసుకుంటారు. మేము కూడా వారికి చేదోడు వాదోడిగా ఉండి ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కొరకు తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ ఒక్కటి మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, ఇంకా పెద్దలు సర్వాయి పాపన్న కానీ కొందరివాడు కాదు, ఆయన అందరివాడు. ఏ ఒక్క కులానితో ఆయన ఆపాదించదు. దయచేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఆయనే ఎవరు కూడా ఆయనకు బిరుదులు ఇయ్యలే. ప్రజలు అతన్ని మహాత్ముడు అన్నారు, గాంధీని బాపు అన్నారు. ఎందుకంటే ఈ దేశంలోని ప్రతి ఒక్క సబ్బండ వర్ణాలు స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండాలని చెప్పి ఆ రోజు బాపు గారు ఇలా స్వాతంత్ర పోరాటం చేసి ఇలా దేశానికి స్వాతంత్రాన్ని ఆపాదించిన ఇవాళ తీసుకొచ్చిన ఇవాళ. అదే మాదిరిగా ఆ రోజు జ్ఞానకనైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురుదేవ్ అన్నారు. ఎందుకంటే ఆయన జ్ఞాన కని కాబట్టి ఆ రోజు గురుదేవ్ అన్నాడు. అదే మాదిరిగా ఇవాళ జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో విద్యను వ్యాపింపజేయాలని చెప్పి అనేకమైన నిర్బంధాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళేది కాబట్టి ఆయన ఒక ముదిరాజు బిడ్డకో, ఓ యాదవుల బిడ్డకో, ఓ బీసీల బిడ్డలకో ఆయన చదువు చెప్పలే. ఎవరికైతే చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా చదివించి ఇలా విద్య లేని వాడు వింత పశువు అని ఏదైతే ఒక నానుడు ఉందో ఆ విద్య లేని వాళ్ళని ఎవరిని కూడా అందరికీ విద్యను దూరం చేయకూడదు, అందరికీ విద్యను అందించాలని ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చింది. కాబట్టి దయచేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అందరివాడు, కొందరివాడు కాదని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దంపతుల ప్రతిభలను నెలకొల్పుకోవడానికి, వారి విగ్రహాలు నెలకొల్పుకోవడానికి ఈరోజు భూమి పూజ చేసే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టర్ గారి కార్యాలయం ముందర చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్సవాలను నేను మహేందర్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా వెళ్ళినాం. అక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ సహకారం కావాలని 1-2 కూడలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం. ఇదే రోజు జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా రాబోతున్నారు. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు బెంగళూరులోని ఒక టెక్స్పో సంస్థ ద్వారా మనకు చేనేత నిరుద్యోగ యువతకు ఏదైతే ఒక పరిశ్రమ ప్రారంభం చేయడానికి వారితో కూడా సంప్రదించి ఈరోజు మనమే కాదు అక్కడ కూడా వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని జయంతి ఉత్సవం చేస్తామని చెప్పని అప్పటికప్పుడు మహాత్మా గాంధీ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతిభను నెలకొల్పుకొని వారి ద్వారా నివాళులర్పించిన క్రమంలో మీకు ఇచ్చిన మాటను అక్కడ కూడా చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాల వరకు వారి విగ్రహాలు నెలకొల్పాల్సిందని చెప్పని ఆ రోజు అనుకోవడం,
పక్కనే కేకే మహేందర్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ముందుకు పోదామని చెప్పని అనడం, జిల్లా కలెక్టర్ గారు కూడా అనువైన స్థలాన్ని చూస్తామని చెప్పని అనుకున్నదే తరువుగా మరి ఇక్కడ గ్రంథాలయం చదువుల కొలువైనటువంటి అనేక మంది విద్యార్థులు అనేక మంది నిరుద్యోగ యువకులు ప్రతినిత్యం వచ్చేటువంటి ప్రాంతంలో ఏదైతే ఆనాడు అసమానతలు వెళ్ళాలని, అసమానతలు ఉండకూడదని, వివక్ష ఉండకూడదని, వీటంతటికీ కారణమైనటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించడానికి ఏదైతే కంకణం కట్టుకొని ముందుకు పోయినటువంటి ఆదర్శ దంపతుల విగ్రహాలు గ్రంథాలయం దగ్గర ఉంటే సబబు అనేటువంటి ఆలోచనతోటి సిరిసిల్ల నడిబొడ్డున ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ముందర వారి ప్రతిమలు నెలకొల్పడం, ఈరోజు మనకు మనం వారిని గౌరవించుకునే విధంగా ఒక చక్కటి నిజంగా భావిస్తూ ఈరోజు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కూడా నా వైపు నుంచి కూడా ఓ బీసీ బిడ్డగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఇటీవలనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్లో మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించిన సినిమాను కూడా అందరికీ చూపెట్టే క్రమంలో ఒక చైతన్యవంతులుగా చేయడానికి ఆనాడు వారు ఎదుర్కొన్నటువంటి వివక్షతను, వారు పొందిన జ్ఞానాన్ని, వారు పొందిన విద్యను ఆ ప్రాంతంలో అసమానత తొలగిపోవడానికి, వివక్ష తొలగిపోవడానికి, నిరక్షరాస్యత నిర్మూలించడం కోసం చదువు చెప్పే క్రమంలో ఆ పెళ్ళైన తర్వాత సావిత్రిబాయికి అక్షరాలు ఓనమాలు దిద్ది తన అమ్మను కూడా ఈ దేశంలో మహిళా తొలి గురువు కూడా చేసి ఆనాడు చదువు చెప్పే క్రమంలో తను కానీ సావిత్రిబాయి కానీ ఎన్ని అవమానాలకు ఎదుర్కొన్నారో సినిమా రూపంలో కూడా చూసిన సందర్భంలో మేము వారికి చెప్పినాం, ఈ హిందీలో ఉన్న సినిమాను తెలుగులో డబ్ చేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్లో కూడా ప్రదర్శన చేపియాలి. ఆనాటి తరంలో ఉన్నటువంటి వారు ఏదైతే తపన పడ్డారో విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ను ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా మనం చెప్పాలి. విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలకు ఎదే విధంగా చూపెట్టే విధంగా ఆ సినిమా చూడడం వల్ల ఈరోజు మనం సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను పరిధిలోకి తీసుకొని మనం ముందుకు పోవడానికి కోసం అవకాశం ఉండే విధంగా మనం ఈరోజు అంబేద్కర్ గారు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి కానీ, ఈరోజు మహాత్మా గాంధీ కానీ, ఈ విధంగా మహనీయులకు సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోస్ కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఈరోజు రాజీవ్ గాంధీ గారు, అనేక మంది మహనీయుల విగ్రహాలను అనేక ప్రాంతాల్లో ఏర్పడేసుకుంటున్నాం. వారి జయంతి వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ వారి ఆశయ సాధనను ముందుకు తీసుకొని పోతామని ప్రతిన పూర్తూ ఎప్పటికప్పుడు మనకు మనం రీఛార్జ్ అయ్యే విధంగా, మనకు మనం చైతన్య విధంగా వారి యొక్క ఆలోచన మీద తీసుకొని పోవడానికి కోసమే ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తుంటాం. అలాంటిది జిల్లా కేంద్రంలో ఈరోజు వారి విగ్రహం లేకపోవడం బాధాకరమైన మాట్లాడు చెప్తూ ఈరోజు మన ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మరి అలాంటి సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు రావడం అభినందనీయంగా భావిస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కానీ మరో మున్సిపాలిటీ అయిన వేములవాడలో కూడా మహనీయుల విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకొని వారి జయంతి వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి వారు ఆనాటి ఉద్యమాలను ఈ తరం యువతకు, ఈ తరం విద్యార్థులకు లేదు, మనం కూడా ఆనాటి వారి ఆలోచన విధానానికి స్ఫూర్తిగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అన్ని వర్గాలకు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, అతి త్వరలోనే ఇక్కడ మనం మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా వారికి తోడుగా ఉండి, ప్రభుత్వం కూడా తోడుగా ఉండి, కలెక్టర్ గారు కూడా ప్రతి నిత్యం కూడా ఈ కార్యక్రమంతో ఉంటున్నారు కాబట్టి వీరంత తొందరలో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి 3 గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు చేసిన పని మీ అందరికీ తెలుసు. నేతృత్వ పరిపాలన ప్రజాభవన్కు ఇనుప కంచెలను తొలగించి ప్రగతి భవన్లోకి ఏ సామాన్యుడు రాకుండా చేసిన అటువంటి ఆ ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టి ప్రజలందరి సమస్యలు వినే కేంద్రంగా ఏర్పడేసినటువంటి సందర్భం కాబట్టి అదే స్థాయిలో ఇక్కడ మనం భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పిన మాట ఈరోజు సన్మానం చెప్తున్నారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజా పాలనలో పేదల కోసం పోరాటం చేసే నాయకులను గుర్తించుకుంటుందన్నమాట చెప్తూ సబ్కా
సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయత్న సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో ప్రతి పౌరుణ్ణి అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోదీదని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సౌళ్ల క్రాంతి కుమార్ అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల నాయకులు మాట్లాడారు. గడిచిన 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక సంక్షేమం అభివృద్ధి మార్గంలో నడిచిందన్నారు. దేశం మొత్తం వికసిత భారత లక్ష్యాన్ని చేరే దిశగా ఏకతాటిపై ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. నూతన స్వయంపూర్ణ సురక్షిత సాధికార అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో మనందరిలో దృఢమైన సంకల్పం ఉందన్నారు. ఇది ప్రధాని మోదీ కళ మాత్రమే కాదు, 140 మంది కోట్ల భారతీయుల ఆశయంగా మారిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎలాంటి అవినీతికి తావివ్వకుండా అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర సర్కారు ముందుకు సాగుతుందని వెల్లడించారు. సంక్షేమంతో పాటు దేశ రక్షణ, తీవ్రవాదుల ఏరివేతతో ప్రపంచ దేశంలోనే బలమైన శక్తిగా భారత్ను మోదీ గారు తీర్చిదిద్దుతున్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడంతో పాటు కేంద్రంలో కమలం మరోమారు అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. అనేక పథకాలను ప్రతి పేదవాడికి చేరే విధంగా కృషి చేస్తున్న ప్రధాని మోదీకి ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ దేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించుకుందామని నాయకులు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజగౌడ్, పట్టణ అధ్యక్షులు మెంగడి మహేందర్, మండల ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, గుండవేని తిరుపతి, నాయకులు వరి వెంకటేష్, చిట్నేని శ్రీనివాసరావు, పప్పల శ్రీకాంత్, కోళ్ల కృష్ణగౌడ్, జిల్లాల మల్లేష్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, చీకోటి మహేష్, బాలరెడ్డి తదితరులున్నారు. ముందుకెళ్తున్నారు. వాళ్ళ అమృత్ భారత్ కింద దాదాపు మన తెలంగాణలో 22 స్టేషన్లు, అంటే ఒక్కొక్క స్టేషన్ సుమారుగా కామారెడ్డి స్టేషన్ ఉంది 22 కోట్లు, మేడ్చల్ స్టేషన్ ఉంది 18 కోట్లు. ఈ రకంగా వేల కోట్లు ఇచ్చుకుంటూ అవన్నీ ఆధికరిస్తున్నారు. తర్వాత ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్ తర్వాత ఒత్తిడి ఉండే, అలాంటిది ఆ ఒత్తిడి తగ్గించడం కోసం చెర్లపల్లిని ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ తరహాలో ఇవాళ అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. ఈ కాచిగూడ తర్వాత లింగంపల్లి స్టేషన్, రైల్వే కావచ్చు, రహదారులు కావచ్చు, రహదారులు అయితే అసలు నేషనల్ హైవే చాలా మటుకు విస్తృతంగా భారతదేశంలో మొత్తం విస్తృతపరిచి ఇవాళ ప్రయాణికులు కావచ్చు, ఇవాళ ప్రజలను ఆకట్టుకునేలాగా పథకాలు ఉన్నాయి. ఎలాంటి కరప్షన్ లేకుండా ఇవాళ 17 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 17-18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. తర్వాత ఒక 20 నుంచి 30-40 మంది మంత్రులు ఉంటారు, అక్కడ చిన్న స్టేట్ల నుంచి పెద్ద స్టేట్ల వరకు. ఒక్కరి మంత్రి మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ, ప్రధానమంత్రి కానీ, కేబినెట్ కేంద్ర సంబంధించిన మంత్రుల మీద కానీ ఎలాంటి ఒకటి అవినీతి ఆరోపణ రాలేదు. ఆ రకంగా ప్రజల పాలన చేసుకుంటూ ప్రజలతో మమేకమవుకుంటూ ఒక నేను ఛాయవాళ్ళ లాగానే ముందుకెళ్తూ అందరికి సామాన్యంగా ఉండుకుంటూ, అదే అమెరికా కానీ లేకపోతే ఇంకేతర రష్యా కావచ్చు, వాళ్ళ దేశ అధినేతల దగ్గరకు మాత్రం ఆ రకంగా లేదు. ఇక్కడికి వస్తే ఎవరైనా సామాన్యులు కాళ్ళు మొక్కుతే మళ్ళీ మొక్కుతుండ్రు మహిళలకు, కానీ అక్కడ లేరు. వాళ్ళు స్వాగతం, ఇట్లా అపూర్వ స్వాగతం చెప్తుండ్రు. మోడీ గారు అంటే భారత్ అనేది ఒక బలమైన దేశం అని చెప్పి భావించేటట్టు ఆ రకంగా మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాము, 10 ఏళ్ల పాలనలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన డమ్మీ, అప్పుడు రోజుకొక అవినీతి వచ్చేది. ఆ అవినీతితోనే వాళ్ళ పార్టీలు పోతున్నాయి. మా భారతీయ జనతా పార్టీ కన్నా, సిద్ధాంతం కన్నా, మా కార్యకర్తల కన్నా ఎక్కువ ఈ అవినీతి మీదే వాళ్ళకి మైనస్. తర్వాత ఇవాళ మనము రాజీవ్ గాంధీ అప్పటి నుంచి కూడా చూస్తున్నాం, భూపోర్స్ కుంభకోణంతోనే ఆయన ప్రభుత్వం పడిపోయింది. ఆ రకంగా ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ పెట్టి దాదాపు అప్పుడు ఉన్న నాయకులను అందరూ 18 నెలలు వరకు కారాగారం పెట్టి అట్లా ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇందిరాగాంధీ ఆ రకంగా ఆమె కూడా ఆ పార్టీ మునిగిపోయింది. ఇప్పుడు తేలే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా ఒకసారి టీఆర్ఎస్ చూసినారు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇవాళ 6 గ్యారెంటీల అమలు అనేది లేదు. ఎక్కడ రాబోయేది తెలంగాణ కావచ్చు, మళ్ళీ ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ వస్తుంది. దేశంలో కూడా మరొకసారి కాదు, దాదాపు ఇంకా 20 నుంచి 30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉంటుంది, ఉండాలనే ప్రజలు కోరుకుంటున్నారు. 11 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటు అభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కానీ, తర్వాత ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంలో కానీ, మరియు దేశ రక్షణ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా మోడీ గారు అంతులేని పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో డెవలప్మెంట్ అనేది ఒకే రంగానికి కాకుండా ప్రతి రంగానికి డెవలప్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా అట్టడుగు స్థాయికి
అంత్యోదయ పథకం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయమైన అంత్యోదయ ఆశయాన్ని ప్రతి వర్గానికి కింది స్థాయికి కూడా తీసుకెళ్తూ ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ యోజన కానీ తర్వాత ఉజ్వల యోజన కానీ ఇట్లాంటి అనేక పథకాలు గ్రామ స్థాయి వరకు ఒక కేంద్ర ప్రభుత్వ పథకము ఇంతకుముందు గ్రామ స్థాయి వరకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విజయవంతమైంది. ఈ విధంగా రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరింత చేరువవుతూ తెలంగాణలో కూడా అధికారంకు వచ్చే విధంగా కృషి చేస్తామని మరియు దేశాన్ని 2047 సంవత్సరం వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఎంత ముందుకు చూపుగా వెళ్తుంది అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశ ప్రజలందరినీ దాంట్లో మమేక్యం చేసి సబ్కా ప్రయత్ సబ్కా విశ్వాస్ అనే దృఢమైన సంకల్పం నమ్మకంతో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా విశ్వగురువుగా ముందుకు పోతున్న విషయం తెలిసిందే. మరి గత సంవత్సరాలు చూసుకున్నటువంటి మోదీ ప్రభుత్వానికి ముందు ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా. దానికి ముందు పరిస్థితులకు ఎంత భిన్నంగా మారిపోయినాయి ఈరోజు అంటే 97 కోట్లకు చిల్లర ఉండాల్సిన రక్షణ శాఖ ఈరోజు 1,47 కోట్లకు పైచిలుకుగా మనం మెరుగ్గా ముందుకు పోయినాం. రవాణా వ్యవస్థ చూసినట్టుంటే 34%, గంటకి 34 కిలోమీటర్ల వేగం పెరిగింది ఈరోజు భారతదేశంలో రహదారుల యొక్క వ్యవస్థ. సో వాటన్నిటిని కూడా సుందరీకరణ చేసుకొని మరి కోవిడ్ విషయంలో చూసినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని వచ్చి సహాయం తీసుకొని ఒక ధన్వంతరిగా మన దేశాన్ని తీసుకొని వారందరూ కూడా ఆరోగ్యపరమైన విషయం కానీ మోదీ గారు ఇచ్చిన ఫ్రీ వ్యాక్సిన్ ఈరోజు నిజంగా చిట్ట చివరనున్న నిరుపేదకు కూడా వ్యాక్సిన్ అనేది అందాలి. కేవలం ఆర్థికంగా ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందాలని చెప్పి ఉచిత వ్యాక్సిన్ వేసి ఈరోజు కోట్ల జనాభాను కూడా వారు దక్కించుకొని ఎక్కువ ప్రాణ నష్టం కాకుండా జరిగిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు భారత్ ఇంత ముందుకు చూపుగా పోతుందంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన దీనికి నిదర్శనం అని చెప్పి చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరించుకుంటున్నారు కాబట్టే కేసీఆర్ కేటీఆర్లకు నోటీసులు ఇస్తూ పొలిటికల్ డైవర్షన్ కు పాల్పడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తోటాగయ్య ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోటాగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పార్టీని వారి ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారని, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారని, దీన్ని ప్రజల దృష్టి నుంచి మలచేందుకు కేసీఆర్ కేటీఆర్లకు నోటీసుల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఎన్ని డ్రామాలు చేస్తున్నా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కోవడానికి భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉందన్నారు. అడ్డదారులు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని, వాటన్నిటి నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుటిల బుద్ధి పన్నుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దున్నకాలు ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదన్నారు. దీన్ని ప్రజల నుంచి మరల్చేందుకు నోటీసుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచే ప్రయత్నంలో భాగంగా పాఠ్యాంశాల్లో ఉన్న తెలంగాణ చరిత్రను రేవంత్ రెడ్డి తొలగించాడన్నారు. దేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకుల చరిత్రను కూడా తొలగిస్తావా అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయని కేసీఆర్ కేటీఆర్లు లైవ్ డిటెక్టర్ ముందు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారని, ఓటుకు నోటు కేసులో 50 లక్షలు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టర్ కు సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తోట ఆగయ్య డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో న్యాలకొండ రాఘవరెడ్డి, కంబాల మల్లారెడ్డి, బండ నరసయ్య, గుండారపు కృష్ణారెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, దిడ్డి రాజు, దార్ల సందీప్, రికమల్ల సంపత్, కొయ్యాడ రమేష్ గౌడ్, జవహర్ రెడ్డి, ఇమ్మనేని అమర్రావు, గుండు ప్రేమ్ కుమార్, బుర్ర తిరుపతి, వేల్ముల శ్రీనివాస్, జక్కుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, అట్లాగే ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ నోటీసులు జారీ చేసి బట్టగాల్చి మీదేసి
బదనాం చేయాలనే కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, నేను లై డిటెక్టర్ పరీక్షకు హాజరవుతా, ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించి ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు, ఎలాంటి అవకతవకలు జరగలేదు, ప్రజాధనం దుర్వినియోగం జరగలేదని, మరి నువ్వేదైతే 50 లక్షల రూపాయలతోని దొరికిన దొంగవు రేవంత్ రెడ్డి, మరి నువ్వు 50 లక్షల రూపాయలు లంచంగా డబ్బు ఇవ్వజూపలేదు, మరి అట్లాగే అడ్డదారిలో హవాలా మార్గంలో వచ్చిన డబ్బు సంచితో నేను దొరకలేదని చెప్పేసి నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని డిమాండ్ చేసినారు. మేము కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ను కేటీఆర్ గారు విసిరిన సవాల్ను స్వీకరించి నువ్వు నిజంగా అదేంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ విచక్షణ ఉన్న ముఖ్యమంత్రి మనిషివైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నోటీసులు జారీ చేపిస్తున్నావు కదా, మరి కేటీఆర్ గారు విసిరిన సవాల్కు నువ్వు సిద్ధమై లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరై నీ పవిత్రతను చాటుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఆల్రెడీ చాలా దగ్గరలలో ఇలా పాలకుర్తి కావచ్చు, చాలా దగ్గరలలో ఎమ్మెల్యేలను మహబూబ్ కావచ్చు తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు. ఆ పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చలేక ఇలా ప్రజల చేతిలో చీత్కరణ తప్పదని, ప్రజల చేతిలో చావు దెబ్బ తప్పదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకాలు ఆడతామని ఆడడానికి ఇదొక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఇలా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇలా ఏరువాక స్టార్ట్ అయింది. యావత్ తెలంగాణ రైతాంగం అందరూ కూడా రైతు బంధు కోసం చూస్తూ ఉన్నారు. నువ్వు 10,000 ఇచ్చే రైతు బంధును నేను 15,000 ఇస్తానన్నావు. మరి ఇలా దున్నుకాలు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ నార్లు పోస్తూ ఉన్నారు. మరి ఇలా మా రైతన్నలకు విత్తనాల కోసం కావచ్చు, ట్రాక్టర్తో దున్నించడం కోసం కావచ్చు, లేకపోతే ఇంకా ఎరువుల కోసం కావచ్చు, ఇలా వాళ్ళకు అనేక రకాల అవసరాలు ఉన్నాయి. గతంలో గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏరువాక స్టార్ట్ కాగానే రైతుల ఖాతాల్లో ఎకరాన అప్పుడు 5,000 రూపాయల చొప్పున వేసేసి వాళ్ళ అన్ని రకాల వ్యవసాయ పనులకు అవసరమయ్యే రీతిలో ఇలా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేవారు. ఇలాను తప్పించుకునే విధంగా రైతు బంధు 15,000 అన్నావు, అది వేసులు లేదు. అట్లాగే రైతులకు ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా రైతు బీమాను ప్రవేశపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇలాను ఆ బీమా కంపెనీకి ఎల్ఐసికి డబ్బులు చెల్లించక పెండింగ్లో పెట్టి ఇలా రైతులకు కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎల్ఐసికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి రైతు బీమా ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా జరిగినా వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నువ్వేదైతే సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తానన్నావు. మరి ఇలా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులందరూ కూడా సన్నాలు పండించారు. ఇలా కొనుగోలు కేంద్రాల్లో పోసి ఆల్రెడీ నెలలు గడుస్తూ ఉన్నది. మరి ఇలా ప్రకటించిన బోనస్ను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 2.5 నెలలైంది మొదలు పోసిన వడ్లు, ఇంతవరకు కూడా ఇంకా కొన్ని ధాన్యాలకు డబ్బులు చెల్లించకుండా మీర్చిరు. వెంటనే సేకరించిన ధాన్యానికి మొత్తానికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్నాలకు ప్రకటించిన క్వింటాలకు 500 రూపాయలను కూడా వెంటనే రైతుల ఖాతాల్లో వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా పాఠశాలలు స్టార్ట్ అయినాయి. విద్యార్థులకు 10వ తరగతి చదివిన విద్యార్థులకు నువ్వు 10,000 రూపాయలు వేస్తానన్నావు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు 15,000 వేస్తానన్నావు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 25,000 వేస్తాన్నావు. పీజీ చదివే వాళ్ళకు 50 నుంచి 1,00,000 రూపాయలు వేస్తాన్నావు. పిహెచ్డీ చేసే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాన్నావు. మరి ఇలా ఈ పాస్ అయిన విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే మీకు మిమ్మల్ని నిలదీసి తప్పకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మిమ్మల్ని నిలదీసి ప్రజల చేతిలో మీకు చీత్కారం తప్పది, విద్యార్థుల చేతిలో మీకు తీవ్ర నిరసన తప్పదనే ఉద్దేశంతో ఇవన్నిట్లను డైవర్ట్ చేయడానికి ఈయనను
కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు పంపి నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు. ఇలా ఆడకూతురులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలకు కావచ్చు, లేకపోతే డిగ్రీ చదివే విద్యార్థులకు కావచ్చు, పీజీ చేసే విద్యార్థులకు ఆడబిడ్డలకు ఏదైతే ఉందో మీరు కాలేజీకి మంచిగా మీ బండి మీద మీరు పోవాలి, అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్కూటీ ఇస్తానన్నావు. అట్లాగే టెక్నాలజీ చేసే ఆడపిల్లలకు ట్యాబ్లు ఇస్తా అన్నావు. మరి ఇలా నువ్వు ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు, ఇంతమందికి ట్యాబ్లు కొనిచ్చి ఇలా ఆడపిల్లల విద్యా పురోగతికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఆడబిడ్డలకు స్కూటీలు కొనియలేక, అట్లాగే ఈ పేద విద్యార్థులకు నువ్వు ఏదైతే ప్రకటించినావో 10వ తరగతి చదివిన వాళ్ళకు 10,000, 15వ అట్లాగే డిగ్రీ చదివిన వాళ్ళకు 25, అట్లాగే పీజీ చేసిన వాళ్ళకు ₹1,00,000 ప్రకటించినావు. ఆ హామీలు అమలు చేయలేక మోసం చేసి ప్రజలను, విద్యార్థులను, ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ప్రజాక్షేత్రంలోకి వస్తే నీకు ఇబ్బంది ఎదురైందని చెప్పేసి ఇలా కేటీ రామారావు గారికి ఏసీబీ నోటీస్ పంపి ప్రజల దృష్టిని అంతటిని కూడా ఇలా బీఆర్ఎస్ వైపుకు మళ్లించే విధంగా తప్పుడు సంకేతాలు పోయే విధంగా నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు. ఏది ఏమైనా కానీ ఇలా కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు, పెళ్ళిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు మరి పెళ్లి చేసుకుంటే ఇలా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాం ప్రకటించడం. ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది కావచ్చు. మరి ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ ఒక్కరికి కూడా తులం బంగారం పెట్టలేదు. కానీ ఆడబిడ్డలకు చెల్లించాల్సిన బంగారాన్ని, ఆ తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన ఈ నగదుని ఏదైతే ఉందో నువ్వు అందాల పోటీలు పెట్టి ఇలా అబాస్ పాలైన విదేశీ మెంత ఇలా ఇంగ్లాండ్కి చెందిన ఆడబిడ్డ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తలవంపులు తెచ్చే విధంగా ఇలా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పేసి మీ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని చెప్పేసి ఇలా దుమ్మెత్తిపోయారు. ఇలా అందాలు పోటీలు పెట్టి ఇలా తెలంగాణ ఇజ్జత్ తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజాక్షేత్రంలోకి రాలేక, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రజల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది, ప్రజల చేతిలో చీత్కారాలు తినాల్సి వస్తుంది, ప్రజల చేత నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి నోటీసు పంపినారు. తప్పకుండా కేసీఆర్ గారికి కానీ, ఇలా కేటీఆర్ గారికి కానీ, హరీష్ అన్నకు కానీ ఎటువంటి నోటీసులు పంపినా, ఎటువంటి ఆరోపణలు చేసినా, ఎటువంటి పోలీస్ కేసులు పెట్టినా, కోర్టు కేసులు పెట్టినా కానీ తప్పకుండా ఎదుర్కొని ఎలాంటి నేరారోపణలు లేకుండా బయటపడతారనే ఆత్మవిశ్వాసం ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఉంది. బీఆర్ఎస్ పార్టీ యావత్ శ్రేణులకు ఉన్నది. ఎన్ని అబద్ధం కేసులు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కానీ నిజాయితీగా ఎదుర్కొని బయటపడే తత్వం బీఆర్ఎస్ నాయకులకు ఉన్నది. ఎందుకంటే ఎలాంటి తప్పు లేకుండా ఇలా ప్రభుత్వాన్ని నడిపి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన చరిత్ర కేసీఆర్ గారిది, అగ్రగామిగా నిలిపిన చరిత్ర హరీష్ రావు గారిది, కేటీ రామారావు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకునే ఏకైక వేదిక లోక్ అదాలత్ అని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి పి నీరజ పిలుపునిచ్చారు. ఈ రోజున జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కమ్ చైర్మన్ డిఎల్ఎస్ఏ రాజన్న సిరిసిల్ల పి నీరజ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని సివిల్ కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోగలరని సూచించారు. జీవితం చాలా చిన్నదని, మీరందరూ ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ విజయానికి సహకరించడంలో పోలీసులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మీడియా పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పుష్పలత, అదనపు ఎస్పీ డి చంద్రయ్య, డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైష్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి లక్ష్మణాచారి, మెజిస్ట్రేట్లు ఏ ప్రవీణ్, కె సృజన, జి మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జె శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు సేచు భాస్కర్, ఏ వేణు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ఇతర న్యాయవాదులు, పోలీసులు, న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రయ్య ఇందాక చెప్తున్నారు రాజీ మార్గం అనేది కార్యంగా వెళ్ళిపోతే మంచిది. అదేవిధంగా లాస్ట్ మేడం గారు చెప్పారు, జిల్లారెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఈ అవకాశం మీరు బదిలీ చేసుకుంటారని ఆశిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారు జిల్లా అడిషనల్ జడ్జి గారు నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం 3 నెలలకు ఒకసారి. సో
మీరందరూ చిన్న చిన్న కేసులు కోర్టులలో కూడా బర్డెన్ ఎక్కువైంది, కేసెస్ ఎక్కువైపోయి అని చెప్పేసి మీరందరూ చిన్న చిన్న కేసెస్ ఏమన్నా ఉంటే మీ బాగు కోసం, మీ ప్రశాంతత కోసం కూడా అందరూ సెటిల్ చేసుకొని సామరస్యంగా మిత్రభావంతో ఉండాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. లోక్ అదాలత్ లైఫ్ ఈజ్ టూ షార్ట్, జీవితం చాలా చిన్నది. ఇందులోనే అన్ని తగాదాలతోని, గొడవలతోని, శత్రుత్వంతోని మీరందరి జీవితాన్ని గడపకుండా ప్రశాంతంగా ఉన్న కేసులు సెటిల్ చేసుకోదగ్గవి. చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే, సివిల్ కేసులు ఏమైనా కూడా సెటిల్ చేసుకొని అందరూ ప్రశాంత జీవితాన్ని గడపాలనేది పోలీసు వారు కూడా చాలా కృషి చేశారు. దీనికి అడ్వకేట్స్, లీగల్ సర్వీసెస్ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి. సో వాళ్ళందరి కృషి ఫలిస్తుందని మీరందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేసి కేసెస్ అన్ని పరిష్కారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.